విధ్వంసకరమైన పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. తనను రాజమండ్రి ఎంపీగా అఖండ విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ అనూహ్య విజయం అందరి సమిష్టి కృషి ఫలితం అన్నారు. సమర్థవంతమైన పాలన ఇస్తామని ప్రజలు నమ్మే తమకు అద్భుత విజయాన్ని అందించారన్నారు పురంధేశ్వరి. పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే అనూహ్యమైనటువంటి విజయాన్ని కూటమి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన ఈ కూటమి సాధించిందో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజల విజయంగా నేను భావిస్తున్నానని చెప్పి మీ మాధ్యమంగా నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది నిజంగా చాలా అనూహ్యమైనటువంటి విజయం. ఈ విజయం ఒక రకంగా చెప్పాలంటే మా మీద ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మాకు గుర్తు చేస్తుంది అని చెప్పి కూడా మేము గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో అది మాత్రమే కాకుండా ఒక విద్వేషపూరితమైనటువంటి ఒక పాలన ఏదైతే ప్రజలు అనుభవించారో దానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం, ఎప్పుడైతే మనం రాష్ట్రాభివృద్ధిని అదేవిధంగా ప్రజల సంక్షేమానికి మనం తిలోదకాలు ఇచ్చి కేవలం స్వలాభాపేక్షతోటి మనం ఇక్కడ పరిపాలన చేయాలి అని చెప్పి భావిస్తాము, ప్రజలందరూ కూడా అన్ని విషయాలు గమనిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇంతటి అనూహ్యమైనటువంటి విజయాన్ని అంటే రాష్ట్రంలో మార్పు తీసుకుని రావాలి, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్ళాలి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఎవరైతే ఆ రకంగా రాష్ట్రానికి ఒక సమర్థవంతమైనటువంటి పాలన ఇవ్వగలరో వారిని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పి ప్రజలు భావించినటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఈ కూటమికి ప్రజలందరూ కూడా అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించారు. ఇది మరి ఒక్కసారి నేను తెలియజేస్తున్నాను, ఇది కేవలం విజయం మాత్రమే కాదు, మా బాధ్యతని ఒక్కసారి ప్రజలందరూ కూడా మాకు గుర్తు చేశారు అని చెప్పి నేను భావిస్తూ మరి ఒక్కసారి ఇంతటి చక్కటి విజయాన్ని అందించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అదేవిధంగా నాకు ఇక్కడ రాజమహేంద్రవరంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఆశీర్వదించి నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందించినటువంటి సందర్భంలో తెలుగు ప్రజలకి, అదేవిధంగా రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా మేము బాధ్యతాయుతంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం.